వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జిగా నియమించిన మాచాని వెంకటేష్ను మాకు వద్దు అని ఎమ్మిగనూరు మండలం, నందవరం మండలం, గోనెగండ్ల మండలం జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సచివాలయం కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మిగనూరు మండల కార్యాలయంలో మూకుమ్మడిగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ చురుగ్గా పాల్గొనలేదు, సభ్యత్వం కూడా లేదు. ఇలాంటి వ్యక్తికి అధిష్టానం సమన్వయం కార్యకర్తగా పట్టించడం చాలా బాధాకరం. ఇకనైనా మా ఆవేదనని తెలుసుకుని మాచాని వెంకటేష్ బదులు వేరే వ్యక్తిని నియమించాలని, ఆ వ్యక్తిని మేం బలపరిచి గెలిపించుకొని వస్తామని పత్రికాముఖంగా తెలియజేశారు. అదలు బదులుగా కావడం చెన్నకేశవరెడ్డి నినాదానికి మేము జై కొడుతున్నాం. మేమంతా చెన్నకేశవరెడ్డి కుటుంబానికే టికెట్ ఇవ్వాలని, ఆయన కుమారునికైతేనేమి ఆయనకైతేనేమి ఇక్కడ పార్టీలో కానీ ఎవరు బీసీ నినాదాలు చేసింది లేదు. మరి ఎవరు తప్పటి సర్వేల వల్ల మాకి అందిన సమాచారం ప్రకారం సర్వే వాళ్ళకి కాసలు ఇచ్చి సర్వేలు చేసి అధిష్టాన దృష్టికి తీసుకుపోయారని కూడా విన్నవిస్తున్నారు. మరి హైకమాండ్ లీడర్స్ అయితేనేమి, జగన్ సీఎం అయితేనేమి దీన్ని ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని తన సొంత నిర్ణయాన్ని తీసుకొని దాన్ని పరిశోధన చేసి చెన్నకేశవరెడ్డికే మళ్ళీ టికెట్ ఇవ్వాలని ఎమ్మిగనూరు గ్రామ ప్రజలు, ఎమ్మిగనూరు నియోజకవర్గం ప్రజలు అయితేనేమి అందరూ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కన్వీనర్లు ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి చాలా